నమస్కారం. నేను రవీందర్. త్రిబుల్ఎస్ న్యూస్ కు స్వాగతం. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి గౌడ సంఘం పెద్ద మనుషులు, ప్రజాప్రతినిధులు, యువకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. గౌడ్ల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను భావితరాలకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని పాపన్న విగ్రహానికి గౌడ సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, యువకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పాపన్న సేవలను స్మరించుకుంటూ నినాదాలు చేశారు. సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటాన్ని వక్తలు గుర్తు చేశారు. అన్యాయాన్ని ధైర్యంగా ఎదిరిస్తూ శ్రమకు గౌరవం ఇవ్వాలని, గౌండ్లంతా ఐకమత్యంతో ముందుకు సాగి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పాపన్న ఆశయాలను భావితరాలకు చేరవేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. గౌడ్ల ఐక్యత వర్ధిల్లాలని నినదించారు. ఈ కార్యక్రమంలో గౌడ కుల సంఘం పెద్ద మనిషి తాళ్లపల్లి యాదగౌడ్ గౌడ్, తాళ్లపల్లి కొమరయ్య గౌడ్, కమ్మగోని స్వామి గౌడ్, ఆకుల కుమారస్వామి, సోల్తి శోభన్, సోల్తి రాంబాబు, తాళ్లపల్లి బుచ్చన్న గౌడ్, దొనికెల వెంకన్న గౌడ్, మటూరి కుమారస్వామి, పదిళ్ల కుమరయ్య, తాళ్లపల్లి శంకరయ్య గౌడ్, ముప్పిడి రమేష్ బాబు, దొనికెల మధు, పదిళ్ల రాంబాబు, ప్రసాద్ గౌడ్, ఆకుల రాజు, బీస్పాక స్వామి, నల్లతీగల స్వామి, బచ్చల వీరన్నతో పాటు పలువురు గౌడ కులస్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగిద్దాం.